హలో ఆల్, వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. ఇప్పుడు మన పక్కింటి ముచ్చట్లు సిరీస్లో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ 35th 36th ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి సాటర్డే సండే లాగే ఈరోజు కూడా సర్కిల్ ఆఫ్ లవ్లో మన జడ్జెస్ శ్రీముఖి మన ప్రేమ జంటలు వచ్చారు. మన ప్రేమ జంటలు ఈ వీక్ అంతా గేమ్స్ రెస్పాన్సిబిలిటీస్ని పట్టించుకొని వాళ్ళకి వాళ్ళు ఏమైనా దూరం అయ్యారంటారా? వాళ్ళ మధ్య ప్రేమ ఏమైనా తగ్గిందంటారా? దానికి మీరు కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తగ్గిందా లేదా పెరిగిందా అనేది మన జడ్జెస్ లవ్ మీటర్ ద్వారా చెప్తారు. అక్కడ మీటర్లో ఉన్న వైట్ హార్ట్స్ని ఎన్ని రెడ్ హార్ట్స్గా మార్చుతారో అంత ప్రేమ ఉన్నట్టనమాట. ఇలా అంటారు. కానీ వీక్ అంతా వాళ్ళు ఆడిన గేమ్స్కి, బిహేవ్ చేసిన విధానానికి, వాళ్ళు ఎలా ఉన్నారో ఎలా ఆడారో చెప్పడానికి ఏదో ఒక స్టార్టింగ్ పాయింట్ కావాలి కదా. అది ఇదేనేమో. ఇప్పుడు మన రాధమ్మ కొత్త కపుల్తో స్టార్ట్ చేశారు. మన పాత కపుల్కి 2 weeks అయినా వాళ్ళు అడ్జస్ట్ అవడానికి టైం ఇచ్చారు. అండ్ మన జడ్జెస్ కూడా వాళ్ళని కొంచెం గారాబం చేశారు. వీళ్ళకి మాత్రం ఆ ఛాన్స్ లేదండి. వచ్చిన వీకెండ్లోనే వాయించేస్తున్నారు. 5 stars మీతో మాట్లాడిన వారి కాకుండా అన్ని చూసుకొని ఇవ్వాల్సింది అని చెప్పారు రాధమ్మ. 1 dayలో మాకంత టైం కుదరలేదు మేడం అని అభిమానిక ఆమీర్ చెప్పారు. 1 week అయింది కదా, ఇప్పుడు ఎవరెవరికి ఇస్తారు అని అడిగితే భానుజాను పక్కా 5 star అని చెప్పారు. మిగిలిన 4 stars చేంజ్ చేశారు. సోనియాకి మీకు గొడవ ఏంటి అని అడిగితే ఆ రోజు అన్నట్టే మాతో మాట్లాడలేదు అని చెప్పారు. సోనియా లేచి ఫస్ట్ డే నేను అంతలా కలవలేను, నాకు కొంచెం టైం పడుతుంది అని చెప్పింది. దానికి రాధమ్మ ఇక్కడ అందరూ గేమ్ ఆడడానికి వచ్చారు కాబట్టి ఫస్ట్ డే నుంచే కనెక్ట్ అవ్వాలి, అది మీరు మార్చుకోవాలి అని చెప్పారు. అభిమానిక ఆమీర్కి అవుట్ ఆఫ్ 9 heartsకి 2.5 రెడ్ హార్ట్స్ ఇచ్చారు. జానుబాను నటరాజ్ స్టైల్ చూసే అదృష్టాన్ని పోగొట్టుకున్నారు. గేమ్ అంతా మార్చేశారు. అసలు ఏ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉందామని సేవకులుగా ముందుగా నటరాజ్ని సెలెక్ట్ చేసి తర్వాత మాస్టర్ స్టైల్ అనగానే సంధ్య బ్రిటోని పెట్టుకున్నారు. అంటే వీళ్ళు ప్యారడైజ్ని రెస్ట్ తీసుకోవడానికి, అందులో ఉన్నవి తినడానికి, ప్యారడైజ్ని అనుభవించడానికి తప్ప గేమ్ని చేంజ్ చేసే అవకాశం ఉన్నా కూడా యూస్ చేసుకోలేకపోయారు. చూద్దాం అలా ఏ జంట ప్యారడైజ్ని పొంది గేమ్ని చేంజ్ చేస్తారో. 4.5 రెడ్ హార్ట్స్ ఇచ్చారు అనిల్ గారు. మీకు అలా ప్యారడైజ్ని ఇచ్చి సేవకులను ఇస్తే మీరెలా గేమ్ని చేంజ్ చేస్తారో కామెంట్లో చెప్పండి. జస్ట్ కిడింగ్. అంజలకు పెట్టిందిగా పెద్ద తంట. అబ్బా, మొత్తం లవ్ జంటలన్నీ ఒకవైపు, జాను ఒకవైపు. అందరూ ఒకలాగుంటే జాను అంగ ఒకలాగుంటుంది, బాను కూడా బాగానే ఉంటాడు. జాను మాత్రమే ఎక్స్ప్రెషన్స్ అలా ఇస్తుంది ఇలా ఇస్తుంది. అలాగని అంజలక్క మిగతా వాళ్ళందరికీ పురుకొల్పింది. దాంతో మన అంజలక్క హ్యాపీ. మాట్లాడే పవన్ కనిపించాడు అని 5 రెడ్ హార్ట్స్ ఇచ్చారు లయ గారు. బ్రిటోకి గట్టిగా అయ్యింది. అలాగే కూల్గా రిలాక్స్డ్గా ఇన్ని వీక్స్ అయినా కూడా ఏం చేంజ్ లేదు. ఇంకా మారకపోతే సంధ్యానే కనబడుతుంది, బ్రిటో కనిపించడు అని రాధమ్మ 3.5 రెడ్ హార్ట్స్ ఇచ్చారు. అసలు అనిల్ గారికి అయితే పాయింట్సే లేవు చెప్పడానికి. శివ్ ప్రియాంకకి 9కి 9 రెడ్ హార్ట్స్ ఇచ్చారు అనిల్ గారు. శివ్ లెగ్ బాగోకపోయినా ఆడినందుక, లేక ఈ వీక్ నిజంగానే వాళ్ళ గేమ్ బాగుందా? నటరాజ్ విషయంలో కూడా వాళ్ళు ఆలోచించే సమాధానం చెప్పారు. 9కి 9 ఇచ్చినందుకు మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అభిమానిక ఆమీర్కి ఇచ్చిన స్టార్స్కి ప్రేమ గురు ఇవ్వమన్న రీజన్ ఒకటి, వీళ్ళు ఇచ్చిన రీజన్ ఒకటి. దానికి సిద్ధు సోనియా అయితే మాత్రం చాలా వర్రీ అయ్యారు. ఇంతలా గెలుచుకున్నది కూడా పోతాదేమో అని. అందులోని నూకరాజుతో అనవసరంగా గొడవ ఒకటి. సిద్ధు సోనియాకి కూడా 9కి 9 రెడ్ హార్ట్స్ ఇచ్చారు. ఈ వీక్ కళ్యాణ్ ఆట కనబడలేనట్టే రాధమ్ ఇచ్చిన రెడ్ హార్ట్స్ కూడా పెద్దగా కనబడలేదు. 3 రెడ్ హార్ట్స్ ఇచ్చారు. నూకరాజు ఆసియా ఆట కన్నా జడ్జెస్ ఆసియా ఏడుస్తుందా లేదా అనే దానినే ఎక్కువగా చూస్తున్నారండి. మీరేమంటారు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ ఏడవకుండా ఉంటే అప్పుడు చూస్తాము. ఇప్పుడు మాత్రం 2.5 రెడ్ హార్ట్స్ ఇచ్చారు లయ గారు. నటరాజు దశావతారాలు చూపించేస్తున్నారనే చెప్పాలి. ఒకసారి లయన్ అంటాడు, ఒకసారి దొంగలున్నారు అంటారు, వెనుక నుంచి పొడిచేస్తారు అంటారు, ఒకసారి ప్రేమను వెదజల్లుతాను అంటాడు. ఇవన్నీ చూసి నీతు తట్టుకోలేక ఆవిడ విశ్వరూపం చూపించింది లాస్ట్ 3 daysలో. ఈ వీక్తో దశావతారాలన్నీ అయిపోయి నెక్స్ట్ వీక్ ఏ అవతారం చూపిస్తారో చూడాలి.
ఏదైనా ఈ వీక్ గేమ్ మాత్రం చాలా బాగా ఆడారు. 6 రెడ్ హార్ట్స్ ఇచ్చారు లయా గారు. లాస్ట్ రివ్యూలో చెప్పినట్టే ఇది బిగ్ బాస్లా అనిపిస్తుంది అని ఇప్పుడు శ్రీముఖి పెద్ద ట్విస్ట్ ఇచ్చిందండి. అదేంటంటే ఆ ప్రేమ జంటల గేమ్ నచ్చితే ఆడియన్స్ ఓట్ వేసి వారిని గెలిపించవచ్చు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే వీక్లీ వచ్చిన బాండ్ క్రెడిట్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయని చెప్పింది. 5 వీక్స్ తర్వాత ఆడియన్స్ ఓటింగ్ అని కాన్సెప్ట్ పెట్టారంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఏ విధంగా రీచ్ వెళ్తుందో చూడండి ఒకసారి. ఇంకా ఆలస్యం చేయకుండా మీకు నచ్చిన జంటకి ఓట్ వేయండి. అలాగే మీ బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక 36 ఎపిసోడ్ గురించి చెప్పాలంటే మీకు ముందుగా ఒకటి చెప్పాలి. ఈ ఎపిసోడ్ సగానికి సగం స్క్రిప్ట్ అనే చెప్పాలండి. ఎందుకంటే మన మాస్టర్ అన్ని ప్రేమ జంటలకి డాన్స్ నేర్పించి పర్ఫార్మెన్స్ చేయించాడు. ఒక్కొక్కరు అయితే మాత్రం దొలగొట్టేశారు, అది వేరే విషయం అనుకోండి. అందుకేనేమో మాస్టర్ లాస్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వకుండా చూశారు. అంటే ఈ వీక్ ఇలా ఉంటుందని ముందే రాసేసుకున్నారా? మీరు లేట్ చేయకుండా కామెంట్లో చెప్పండి. అలాగే లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. రివార్డుకి వెళ్ళి వచ్చిన సోనియా సిద్ధు మాకు పెళ్ళైపోయింది అని చెప్పడంతో అనిల్ గారు పెళ్ళైపోయింది, ఇంకా రిసెప్షన్లో భోజనాలు చేస్తే బాగుండు, కానీ ఎలాగూ లేవు కాబట్టి ఆ వైభోగం చూడాలి అని ఉంది అనగానే రెడీగా ఉన్నారు మన మాస్టర్ నేర్పించిన డాన్సులతో మన ప్రేమ జంటలు. ఇంకా ఫుల్ పెర్ఫార్మెన్స్. నేనైతే ఈ వీక్ సరిగా ఆడలేని ప్రియాంక శివ్ ఎలిమినేట్ అయిపోతారు అనుకున్నానబ్బా. ఎందుకంటే ఏ వీక్ ఆ వీకే కదా చూస్తారు. ఎఫర్ట్ పెట్టారని ఎలా సేవ్ చేస్తారో నాకు అర్థం కాలేదు. మన అనిల్ గారు వచ్చి నా గాలి తీసేశారు, అన్నీ రెడ్ హార్ట్స్ ఇచ్చారు. ఎఫర్ట్స్ పెట్టారని మార్క్స్ కూడా ఎక్కువ ఇస్తారా ఏమో చూద్దాం. ఈ వీక్ జడ్జెస్ ఇచ్చిన మార్క్స్ తర్వాత స్కేల్ ఆఫ్ లవ్లో నటరాజ్ నీతు 80 బాండ్ క్రెడిట్స్, కళ్యాణ్ వాసంతి 75, సోనియా సిద్ధు 95, జాను బాను 65, ప్రియాంక శివ్ 45, అంజలి పవన్ 60, బ్రిటో సంధ్య 45, అభిమానిక ఆమీర్ 40, నోకరాజు ఆసియా 55. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో సిద్ధు సోనియా 95 మార్క్స్తో ఉన్నారు. లాస్ట్ 3 ప్లేస్లలో ఉన్న బ్రిటో సంధ్య, శివ్ ప్రియాంక, అభిమానిక ఆమీర్. శివ్ ప్రియాంకకి ఈ వీక్ వాళ్ళు సరిగా ఆడలేకపోయినా జడ్జెస్ ఇచ్చిన మార్క్స్ ప్లస్ మన జంటలు ఇచ్చిన ఓటింగ్ వల్ల సేవ్ అయిపోయారు. అంటే ఆ నొప్పి ఎలాగూ నెక్స్ట్ వీక్ ఉంటుంది, గేమ్స్ సరిగా ఆడలేరు, ఎలిమినేట్ అయిపోతారు అని ఈ వీక్ ఓటు వేసి కాపాడారు. ఇంకా బ్రిటో సంధ్య, అభిమానిక ఆమీర్కి ఒక చిన్న గేమ్ పెడితే అందులో ఆడి గెలిచిన జంట అభిమానిక ఆమీర్ సేవ్ అయ్యారు. బ్రిటో సంధ్య ఎలిమినేట్ అయ్యారు. వాళ్లే ఓటు వేయకుండా ఎలిమినేట్ అయ్యేలా చేసి అయ్యాక ఆ ఏడుపులు అబ్బో నటించడమేనంటారా? కామెంట్లో చెప్పండి. ఎలిమినేట్ అయ్యే ముందు కూడా సంధ్య స్వీట్ వాయిస్కి అనిల్ గారు ఫిదా అయిపోయారు. బ్రిటో మాత్రం తన పేషెన్స్తో అందరి మనసుల్ని గెలిచాడండి. ఇక మీరు ఏ జంట నచ్చితే ఆ జంటకు ఓటు వేయండి. మళ్ళీ ఇంకో రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు.